తెలంగాణలో మళ్ళీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాలు చేసింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మేము ముందుకు వెళ్ళామనే రకంగా చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరిటకు సంబంధించి గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారా చేయలేదా ఏంటనేది ఈ ప్రభుత్వం కొన్ని వివరణ ఇస్తూ కొన్ని ప్రజెంటేషన్లు చేస్తూ ఎక్కడెక్కడ ఎటువంటి అవినీతి జరిగిందనే విషయంపైన విచారణలు, ఆదేశాలు, విజిలెన్స్ ఎంక్వైరీలకు ఆదేశిస్తూనే ముందుకు వెళ్తోంది. కానీ కొంత నీళ్ల విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసిందనేది కేసీఆర్ చెప్తున్నమాట. ఏకంగా తోలు తీస్తా, ప్రజా ఉద్యమంలోకి వచ్చిన నా అంతేంటో చూపిస్తా అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. సో దాన్ని కౌంటర్గా నిన్న మహబూబ్ నగర్లో నుంచి రేవంత్ రెడ్డి కూడా కొంత కౌంటర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ 29 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. 29 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు, కేసీఆర్ హాజరవుతారు. సో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయన చేయబోతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వినిపిస్తున్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తుందా? నిజంగానే కేసీఆర్ వస్తాడా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వస్తే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పక్కన పెడితే కాళేశ్వరం పైన చీల్చెండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన, గత ప్రభుత్వంలో అప్పుల పైన,